గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు వెలుగు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే వెలుగు దినపత్రిక చూసుకున్నాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే ఇక కొన్న వడ్లకు పైసలు ఇస్తలేరు అంటూ మనకి ఒక వార్త అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూద్దాం. మరొక వార్త చూసినట్లయితే ఇంకా ఇండో స్పిరిట్ వాటాలోని కవితే అసలైన పెట్టుబడిదారి అనేది తేటతెల్లమైంది అనేది ఒక వార్త అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సప్లిమెంటరీ 4th దాంట్లో కూడా మరి ఛార్జ్ షీట్ లో కూడా ఈడీ అధికారులు కవిత పేరు ప్రస్తావించడం జరుగుతుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు వెలుగు దినపత్రికలో. మరొక వార్త చూసినట్లయితే ఇక రోడ్డు ఎక్కిన రైతన్నలు అంటూ కూడా మనకి ఒక వార్త కనిపిస్తుంది. 37 మంది డిబార్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక భవిష్యత్తులో బోర్డు నిర్వహించే ఏ పరీక్షకు కూడా అర్హులు కాదన్న టీఎస్పీఎస్సీ అంటూ చెప్తున్నారు. ఇంకా ఈ 37 మంది కూడా డిబార్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఎటువంటి బోర్డు ఎగ్జామ్స్కి అయినా సరే వీళ్ళు అర్హులు కారు అంటూ కూడా ఒక 37 మందిని డిబార్ చేసేసారు అనేది కూడా ఒకటి మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఇక పోలీస్ ఎగ్జామ్స్లో 84% మంది క్వాలిఫై అయినట్లుగా తెలుస్తోంది అంటూ ఇచ్చారు. ఇక అలాగే పెరగనున్న వడగాల్పులు అంటూ కూడా మనకి వాతావరణ శాఖ కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. హీట్ వేవ్స్ రెడ్ జోన్లో తెలంగాణ ఉంది ప్రజెంట్ అయితే అంటూ కూడా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది రెడ్ జోన్ అనేది అనుకో హీట్కి సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక భగీరథ నీళ్లతో బట్టలు ఉతికి బండ్లు కడిగి నీళ్లు సాల్తలేవు అంటున్నారు అంటూ కూడా చెప్తున్నారు. భగీరథ నీళ్లతోటి పండ్లు కడగటం, బట్టలు ఉతకటం అన్నీ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా చూద్దాం మనం. ఇంకా అలాగే ఇక మరొక వార్త వచ్చి జూన్లో క్లారిటీ ఇస్తా అంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పడం జరుగుతుంది. ఒక వార్త కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక జ్యువెలరీ షాప్ దోచుకున్నారు గ్యాంగ్ అనేది ఒకటి ఇచ్చారు. ఇక సినిమా ఫక్కీలో జరిగింది ఇదంతా కూడా అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఇక అలాగే కాశ్మీర్లో బ్రిడ్జ్ పై నుంచి పడినటువంటి బస్సు 10 మంది మృతి చెందారు. బస్సులో ఒక బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ కాశ్మీర్లో అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనం ఇక ఫస్ట్ ప్రధానంగా అంటే కొన్న వడ్లకు ఇంతవరకు పైసలు ఇస్తలేరు. అరకొరగా కొనేదే అరకొరగా ఆ తాళని తరగని లేకపోతే ఇంకా మిల్లర్ల దగ్గరని అక్కడ ఇక్కడ మొత్తంగా కలిపి అన్ని తీసేసుకున్నా సరే ఏదో రకంగా కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోలు చేసిన వాటికి కూడా ఇప్పటి వరకు రైతులకు ఎటువంటి రూపాయి కూడా అందలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇప్పటి వరకు ఒక పైసా కూడా అందలేదు. పైసలు కూడా ఇంతవరకు పైసా ఇస్తలేరు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రైతన్నల అరిఘోష అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంతో రోడ్డు ఎక్కిన రైతన్నలు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే నెల రోజులుగా పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఎంతో మంది ఆ వడ్ల బస్తాల దగ్గరే మృత్యువత పడ్డట్లుగా కూడా తెలుసు. అదే వడ్ల బస్తాల దగ్గర ఎండకు ఎండుతూ వానలకు తడుస్తూ ఆ యొక్క వడ్లను ఆ ధాన్యాన్ని చూసినప్పుడు వాళ్ళ గుండె చెదిరిపోయి మరి ఆలోచిస్తూ అలాగే మరి చనిపోయిన వ్యక్తులు కూడా రైతులు కూడా ఉన్నారు. ఇంకా ఇలాంటి ధారణలు ఎన్ని చూడాల్సి వస్తుంది అంటూ కూడా రైతులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు నెల రోజులైనప్పుడు కూడా ఇంకా కొనుగోలు కేంద్రాల దగ్గర క్యూ లైన్లోనే ఉన్నటువంటి మరి వడ్ల ధాన్యపు లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ఇలా కొన్ని చోట్ల అయితే బస్తాలు కూడా అందక ఇంకా రోడ్ల మీద ఆరబోసిన వడ్లు అలాగే ఉన్నాయి అంటూ కూడా ఒకవేళ అకాలంగా మళ్ళీ వర్షం కురిస్తే ఆ ఎండబెట్టిన వడ్లన్నీ కూడా మళ్ళీ తడిసిపోయే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా చాలామంది రైతులు బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే ఇప్పటి వరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. నెల రోజులు అవుతున్నప్పటికీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రైతులకు 6,100 కోట్ల వరకు కూడా బాకీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా పలు చోట్ల ముందుకు సాగని కొనుగోళ్లు అంటూ కూడా మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గానే మెన్షన్ చేశారు. ఎక్కడ చూసినా కూడా ఇంకా కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు అయితే కనీసం కొనుగోలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది అనేది మనకి ఇచ్చారు. ఇక దీంతో ఆగ్రహించిన రైతన్నలు రోడ్డు ఎక్కినట్లుగా తెలుస్తోంది అంటూ మళ్ళీ ముంచిన వాన ఇప్పటికే సగం తడిసిపోయి ఆ ధాన్యాన్ని ఎలాగో వడ్లు అమ్ముకుందాం తక్కువ రేట్ అయినా పర్లేదు అనుకుని వచ్చిన వాళ్ళకి మళ్ళీ వర్షాలకు అవి తడిచిపోవడం వల్ల ఇంకా కాస్త కూస పనికొచ్చేవి కూడా అసలే పనికి రాకుండా పోతున్నటువంటి రైతులు అకాల వర్షాలకు సెంటర్లలో తడిసిన వడ్లు
వడ్లు మక్కలు వచ్చేసి కొనుగోళ్లలో ఆలస్యంపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. తడిసిన ధాన్యం లేట్ చేయడం వల్ల కూడా కొన్ని మొక్కలు కూడా అంటే మొక్కలు వచ్చేస్తున్నాయి. ఆ వడ్లని మళ్ళీ తిరిగి మొలకలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అన్నదాతలంతా ఎంతో ఆవేదనకు గురవుతూ ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటి వరకు కొనుగోళ్లు కూడా ప్రారంభించని సెంటర్లు కూడా ఎన్నో ఉన్నాయి అంటూ కూడా రోడ్డెక్కారు రైతన్నలు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. అన్నదాతలు ఆందోళనతో ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా నెల రోజులైనా కూడా కాంట కూడా పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్నదాతలు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. నెల రోజులైనా కూడా ఇప్పటి వరకు కొన్ని చోట్ల కాంటాలు కూడా పెట్టని దాఖలాలు కనిపిస్తున్నాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఆంక్షలు లేకుండా కొనాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక నెల రోజులైనా కాంట కూడా పెట్టడం లేదని ఆగ్రహం. తడిసిన వడ్లు మక్కలను మొక్కలు వచ్చినప్పటికీ కూడా వాటికి ఆంక్షలు అనేవి లేకుండా కొనుగోలు చేయాలి ప్రభుత్వం అంటూ కూడా అన్నదాతలందరూ కూడా ఆగ్రహంతో వారంతా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలి. మరి లేట్ చేయడం వల్ల మళ్ళీ అకాల వర్షాలకు తడిసిపోయేవన్నీ కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి. మరి వాటన్నింటినీ మేము ఏం చేసుకోవాలి? మరి కనీసం మాకు గిట్టుబాటు ధర కూడా లేదు. కనీసం మేము ఖర్చు చేసినంత కూడా తిరిగి రావట్లేదు. ఇప్పటికీ 6,100 కోట్ల వరకు కూడా రైతులకు బాకీ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మా ఆవేదనను అర్థం చేసుకోండి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వారు కూడా రోడ్డెక్కి రాస్తారోకోలు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉంది అనేది మనకి క్లియర్గా వెలుగు దినపత్రికలో ఫస్ట్ ప్రధాన వార్తగా ఇచ్చారు. సో మరి నెక్స్ట్ మరొక ప్రధాన వార్త మనం చూసినట్లయితే ఇండో స్పిరిట్ వాటాల్లో కవితే అసలైన పెట్టుబడిదారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ అధికారులు వెల్లడించారు అనేది క్లియర్గా ఇచ్చారు. సో అలాగే కవిత బినామీనని అరుణ్ పిల్లై అంగీకరించినట్లు కూడా ఒక వార్త అయితే మనకి క్లియర్గా ఇచ్చేశారు. ఇంకా నేను కవిత బినామీనే అంటూ కూడా ఆయన కూడా స్పష్టం చేసి ఒప్పుకున్నట్లుగా స్పష్టంగా రాసినట్లుగా మనం చూడొచ్చు. అలాగే ఇంకా 278 పేజీలలో 53 సార్లు కవిత యొక్క పేరుని మెన్షన్ చేశారు ఆ యొక్క ఛార్జ్ షీట్లో అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. 53 సార్లు కవిత పేరే ప్రస్తావనగా తీసుకొచ్చారు. అలాగే 4వ సప్లిమెంటరీలో ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్నటువంటి సిబిఐ స్పెషల్ కోర్ట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సిబిఐ స్పెషల్ కోర్టు కూడా ఈ యొక్క 278 పేజీల ఛార్జ్ షీట్ని అవన్నీ కూడా రిసీవ్ చేసుకుంది స్పెషల్ కోర్టు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక దీంతో జూన్ 1న తదుపరి విచారణ కూడా కవితపై ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే అరుణ్ పిల్లై మాత్రం ఖచ్చితంగా నేను కవిత బినామీనే అని ఒప్పుకోవటం అయితే క్లియర్ అయిపోయినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఇంకా దీనికి సంబంధించిన అయితే మరిన్ని డీటెయిల్స్ మనం 4th పేజీలో క్లియర్గా చూడొచ్చు. మొత్తంగా అయితే కవిత కాస్త తన గురించి మాత్రం మొత్తం ఎక్కువగా పెట్టుబడిదారులకి ఆమె మెయిన్ క్యాండిడేట్ అనేది మాత్రం మనకి క్లియర్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా లిక్కర్ స్కామ్స్ సంబంధించి కూడా మెయిన్ ప్రధాన సూత్రధారి కవిత అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే ఇక పేపర్ లీకేజీ కేసులో 37 మంది డిబార్ అయిపోయారు. ఇక ప్రభుత్వం బోర్డు నిర్వహిస్తున్నటువంటి ఎటువంటి ఎగ్జామ్స్కి కూడా వీళ్ళెవ్వరు కూడా అర్హులు కారు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. భవిష్యత్తులో బోర్డు నిర్వహించే ఏ పరీక్షకు కూడా వీళ్ళు అర్హులు కాదు అని టీఎస్పీఎస్సీ ఒక ముద్ర కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా వీళ్ళందరినీ కూడా డిబార్ చేసేసారు అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక క్వశ్చన్ పేపర్ లీకేజీతో సంబంధం ఉన్నటువంటి 37 మందిని డిబార్ చేయడం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నది అంటూ కూడా తెలుస్తుంది. ఇక సిట్ అరెస్ట్ చేసిన వారిలో 37 మందికి ఈ విధమైనటువంటి శిక్ష విధించారు అనేది కూడా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా 2nd పేజ్లో ఉన్నాయి. సో అలాగే మొత్తంగా అయితే ఇక ఏ పరీక్ష కూడా వాళ్ళు మాత్రం అర్హులు కాదు అనేది తెలుస్తుంది. మొత్తంగా రకరకాల ప్రయత్నాలు చేశారు. మొత్తం క్వశ్చన్ పేపర్ లక్షలు పెట్టి కొనడం ఇలా అన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా సిట్ దర్యాప్తులో కొనసాగుతున్న నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు కావచ్చు, సిట్ దర్యాప్తు కావచ్చు, మొత్తంగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఇందులో మెయిన్ అంటే 37 మందిని డిబార్ చేయడం జరుగుతుంది. మొత్తంగా 43కి చేరుకున్న నిందితుల సంఖ్యలో 37 మందిని డిబార్ చేయడం జరిగింది. ఇంకా మిగతా వారి పరిస్థితి ఏంటి అనేది కూడా మనం 2nd పేజీలో చూడొచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే పోలీస్ ఎగ్జామ్స్లో 84% మంది క్వాలిఫై అయ్యారు ఈసారి అనేది కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు పలు పోస్టుల ఫలితాలు కూడా రిలీజ్ అయినాయి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అలాగే
రీవెరిఫికేషన్ జూన్ 3 వరకు గడువు ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ సెలక్షన్స్ లిస్ట్ ఉంటుంది అనేది కూడా మనకి దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం 4th పేజ్లో చూడొచ్చు అంటే ఇచ్చారు. మొత్తంగా అయితే 84% మెంబర్స్ మొత్తం కూడా క్వాలిఫై అయ్యారు ఈసారి అనేది. 100కి 84% క్వాలిఫై అయ్యారు అనేది క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా జూన్లో క్లారిటీ ఇస్తాను అంటూ రాజకీయ భవిష్యత్తుపై జూపల్లి కామెంట్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. సో అలాగే ఇక మాతో కలిసి రావడానికి చాలామంది రెడీగా ఉన్నారు అంటూ కూడా జూపల్లి కృష్ణారావు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరెవరు వస్తారనేది త్వరలోనే మేము చెప్తాము అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా జూన్లోనే నేను క్లారిటీ ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్ళడమా లేకపోతే మాతో కలిసి ఇంకా అందరం కలిసి వీళ్ళొక పార్టీ పెట్టుకోవడమా లేకపోతే ఏంటి అనేది మొత్తం కూడా నేను క్లారిటీ ఇస్తాను అంటూ చెప్తూ ఉన్నారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే వాళ్ళతో కలిసి పనిచేయడానికి చాలామంది ఉన్నారు అంటూ చెప్తున్నారు. త్వరలోనే ఇవన్నీ ఎవరెవరు వస్తారనేది కూడా వివరిస్తాము. మాది ప్రజల దారి అంటూ కూడా బీఆర్ఎస్ గోదారే అంటూ కూడా చెప్తూ ఉన్నారు జూపల్లి కృష్ణారావు. చెప్తూ ఉన్నారు మేము చేసేదంతా కూడా ప్రజల దారిలో వెళ్తూ ఉన్నాం, మేము ప్రజల దారిలో వెళ్తున్నాం కానీ మా దారి ప్రజల దారి. ఇంకా బీఆర్ఎస్ అంటారా అది ఎలాగూ గోదావరి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అది ఎలాగూ గోదావరి అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యం అన్నది కూడా వెల్లడించారు జూపల్లి అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే ఆయన జూన్లో ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారు. ఎవరెవరు ఆయనతో కలిసి పనిచేస్తారు, వాళ్ళందరూ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ప్రజలు ఏ దారిలోనే మేము నడవాలనుకుంటున్నాం, ఎటు వెళ్ళినా సరే అన్నట్లుగా మాత్రం ఆయన క్లారిటీగా చెప్పేశారు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక్కడ మరి జగదీష్ రెడ్డి కూడా కొంత ఫైర్ అవుతున్నారు. మంత్రి జనంపై జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. భగీరథ నీళ్లతో బట్టలు ఉతుకుడు, బండ్లు గడుగుడు, బర్రెలు గడుగుడు. బర్రెలు గడుగుతారు, బండ్లు కడుగుతాడు, మళ్ళీ బట్టలు ఉతుకుతారు, ఇవన్నీ చేస్తారు భగీరథ నీళ్లతోటి. మళ్ళీ నీళ్లు చాలతలేవు అంటున్నారు అంటూ కూడా జనాలందరిపై కూడా మరి జగదీష్ రెడ్డి మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు ప్రజలపై అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక బయట డబ్బా నీళ్లు కొనుక్కొని తాగుతున్నారు. జనంపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఎస్ఆర్ఎస్పీని మర్చిపోవాలని చెప్పి ఇదంతా కాళేశ్వరమేనని కామెంట్ కూడా చేశారు ఆయన. మీరు బర్రెలు ఎందుకు అడుగుతున్నారు, బట్టలు ఎందుకు ఉతుకుతున్నారు, ఇవన్నీ ఎందుకు చేస్తారు భగీరథ నీళ్ళతోటి, బయట ఒక డబ్బా కొనుక్కుంటే తెలుస్తుంది అన్నట్లుగా మరి ఆయన ప్రజలందరిపై కామెంట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు. ఇక దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 2nd పేజ్లో చూడొచ్చు. మొత్తంగా అయితే జగదీష్ రెడ్డి భగీరథ నీళ్ళు చాలట్లేదు అన్నందుకు ప్రజలపై ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారు. బర్రెలు కడగడం మళ్ళీ బట్టలు ఉతకడం చేస్తే నీళ్ళు ఎలా సరిపోవు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూద్దాం. ఇక పెరగనున్న వడగాల్పులు, హీట్ వేవ్స్ రెడ్ జోన్లో తెలంగాణ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. తొలి ఈహెచ్ఎస్ ఇండెక్టివ్లో ఐఎండీ తొలి హెచ్చరిక జారీ చేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కూడా వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక టెంపరేచర్ల సంగతి చూసినట్లయితే 40 డిగ్రీలు దాటితే హీట్ వేవ్స్ ముప్పు ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు. ఏ ప్రాంతంలోనైనా సరే టెంపరేచర్ 40 డిగ్రీలు దాటిందంటే అది హీట్ వేవ్ కింద రెడ్ జోన్ కింద లెక్కకు వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తలుగా ఉండాలి. వడగాల్పులు ప్లస్ అనారోగ్య కారణాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతాలన్నీ కూడా ఏపీతో సహా మరి అన్నిటికీ కూడా ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తెలంగాణలో మెయిన్గా ఇది కనిపిస్తూ ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. వాతావరణ శాఖ వెల్లడించారు. ఈ ఎండలకి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. సాయంత్రం 4 తర్వాతనే ఎవరైనా బయటకు వెళ్ళండి. ఉదయం 11, 12 లోపట్నే ఏవైనా పనులు ఉంటే ముగించేసుకోండి. మిగతా ఈ మధ్యలో టైంలో మాత్రం ఎవరు కూడా ఎక్కువగా బయటకు వెళ్ళొద్దు. ఆ సమయంలో ఎక్కువగా మరి టెంపరేచర్స్ పెరిగి ఎక్కువగా వడగాల్పులు వీచి అనారోగ్యం పాలవ్వడం కానీ, వడదెబ్బ కొట్టడం, ఇలా రకరకాల కారణాల వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఇక్కడ ట్విన్ టవర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ట్విన్ టవర్ల ప్రతిపాదనపై విమర్శల వెల్లువ అనేది అయితే ఒకటి కనిపిస్తుంది. సో అలాగే దానికి సంబంధించి వివరాలు చూద్దాం. ఇక 25 మందికి డౌట్ అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ మరి బీఆర్ఎస్కి సంబంధించి. అలాగే ఇంకా ఏం డౌట్, రాబోయే ఎన్నికల్లో 4వ వంతు మంది సిట్టింగ్లకు నో టికెట్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. మరి దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే ఎస్ఏ కానిస్టేబుల్ తుది పరీక్షలో మాత్రం 84% మంది అర్హత సాధించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా న్యాయం కోసం కుస్తీ పడుతున్నారు, 40 రోజులుగా పోరాడుతున్న రెజ్జర్లు అంటూ కూడా
మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక రంగంలోకి రైతు నేత తికాయత్ అంటూ కూడా ఇచ్చారు మనకి. సో దానికి సంబంధించి కూడా మన డీటెయిల్స్ చూద్దాం. స్టాఫ్ నర్స్ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అంటూ కూడా మరి ఇటు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, జిఎన్ఎం వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి వీళ్ళకి కూడా ఎప్పుడు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి అంటూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఆంధ్రజ్యోతి దినపత్రికలు. సో ఇక ఓఆర్ఆర్ టెండర్పై మౌనమేలా అంటూ బండి సంజయ్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారు అంటూ. సో డీటెయిల్స్ మనం చూద్దాం. అలాగే ఇంకెప్పుడు కొంటారు అంటూ రైతులందరూ రోడ్డెక్కినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. నెల రోజులు దాటిపోయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలంతా పడిగాపులు కాస్తూ ఉన్నారు అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అదే ఇచ్చారు. సో ఇంకా చూద్దాం డీటెయిల్స్ అన్ని కూడా. ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఫంక్షన్ హాల్ ఇవ్వలేం అంటూ కూడా కొన్ని చోట్ల మరి ఈ విధమైనటువంటి వార్తలు కూడా ఉన్నాయి. చూద్దాం అవి కూడా. ఢిల్లీ మిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అంటే మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. సో ఏంటి అనేది కూడా డీటెయిల్గా చూద్దాం మనం. అలాగే ఇక ట్విన్ టవర్కి సంబంధించి ట్విన్ టవర్ల ప్రతిపాదనపై విమర్శల వెల్లువ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇంకా అమరవీరుల స్తూపం ఆపోజిట్లో ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీగా ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ట్విన్ టవర్స్ నిర్మిస్తున్నామంటూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొని ఆల్రెడీ స్పష్టం చేసేసారు. ఆయా ప్రాంతాన్ని ఆ ప్లేస్ని అంతటిని కూడా పరిశీలన చేయడం కూడా జరుగుతుంది. ఇంకా అక్కడ ట్విన్ టవర్స్ నిర్మించాలి అనేది కూడా ఒకటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిపై కొంతమంది ప్రతిపక్షాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంత విమర్శల విలువ కూడా కనిపిస్తుంది అనేది ఇచ్చారు. సో ఏంటనేది చూసినట్లయితే హెచ్ఓడీలకు ఇప్పటికే పెద్ద పెద్ద కార్యాలయాలు ఉన్నాయి, ప్రస్తుతం ఉన్న కార్యాలయాన్ని మన్నిక కలిగినవే కదా అంటూ మరి వెల్లువెత్తుతున్నటువంటి విమర్శలు. అలాగే కొత్త సెక్రటరియట్ ముఖ్య కార్యదర్శులంతా అక్కడే ఉన్నారు. 8 లక్షలకు చదరపు అడుగులో ట్విన్ టవర్ల నిర్మాణ ప్రతిపాదన, 1000 కోట్ల బడ్జెట్ అంచనా, ట్రాఫిక్కు ఇబ్బందులే, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు లేని సొంత భవనాలు వీళ్ళకి మాత్రం కావాల్సి వస్తున్నాయా అన్నట్లుగా మాత్రం ఇప్పుడు ఇక్కడ కొంత వ్యతిరేకత అయితే నమోదవుతుంది. విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా లేని స్పందన, ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందంటున్న జనం. విద్యార్థులకు కావాల్సినటువంటి వసతులు కానీ, బీదవాళ్లకు కావాల్సినటువంటి వసతులు కానీ వేటి గురించి ఆలోచించని ప్రభుత్వం ట్విన్ టవర్స్ అని, లేకపోతే ఉన్న సచివాలయాన్ని పడగొట్టి వేరే కొత్త సచివాలయం కట్టడం, ఇలా ఇవన్నిటికీ ప్రజల ధనం వృధా చేస్తున్నారు. ఇప్పుడు ట్విన్ టవర్స్ నిర్మించాలి అంటే 1000 కోట్లు అవసరం పడుతుంది. మరి ఇప్పుడు గురుకులాల్లో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. మరి అవి విద్యార్థులకు గురుకులాలకు లేనటువంటి సొంత భవనాలు ఇప్పుడు ట్విన్ టవర్స్ కట్టి హెచ్ఓడీలకు ఉన్నటువంటి కార్యాలయాన్ని విడిచిపెట్టి మళ్ళీ వీటిలోకి రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు అది అంత అవసరం అన్నట్లు కాదు. విమర్శల వెల్లువైతే భారీ ఎత్తునే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా అనేక మంది రకరకాలుగా కూడా స్పందించారు. సో అది కూడా వాస్తవాలే అన్నట్లుగా ఎంతోమంది స్పందించారు. మరి విద్యార్థుల భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులకు అక్కడ సొంత భవనాలు లేక కుప్పకూలిపోయేటటువంటి మరి శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలలో చదువులు చెప్తున్నటువంటి విద్యార్థులకు, అలాంటి వాళ్ళకి కట్టించని భవనాలు, కోట్లలో అయిపోయే భవనాలకు 1000 కోట్లలో ట్విన్ టవర్స్ నిర్మించడం అవసరమా అంటూ కూడా సీఎం కేసీఆర్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి ప్రజలు కూడా లేకపోలేదు అనేది మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే మనకి క్లియర్గా మెయిన్ ఫస్ట్ ప్రధాన వార్త అంటే ట్విన్ టవర్స్ వ్యతిరేకత గురించే ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా 3rd పేజీలో చూడొచ్చు. సో మరొక వార్త చూసినట్లయితే ఇక 25 మందికి కూడా డౌటే అంటూ కూడా బీఆర్ఎస్కి సంబంధించి ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో 4వ వంతు మంది సిట్టింగ్లకు నో టికెట్ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేశారు. ఇక ప్రజా వ్యతిరేకత పనితీరే దీనికి కారణం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఇక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు మధ్య ముదురుతున్నటువంటి విభేదాలు, బీఆర్ఎస్ నేతలు వారికి మధ్యలోనే విభేదాలు కూడా కొంత ముదురుతున్నాయి. అందులో ఉన్న వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది పార్టీలో ఉన్నారు కానీ సంతృప్తిగా మాత్రం ఎవరు కూడా లేరు అన్నట్లుగా కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కారు జోరు దిగిపోతుంది అనేది కూడా తెలుస్తుంది. సో అలాగే ఇంకా చూసినట్లయితే ప్రభుత్వం పైన పెరుగుతున్నటువంటి వ్యతిరేకతతోనే అందరూ కూడా మరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే సిట్టింగ్లను మార్చేందుకే కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలో కూడా చాలా చర్చ జరుగుతుంది. టికెట్లపై ఆందోళన, అసలు అందులో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి టికెట్ ఇస్తారు ఏంటి అనేది కూడా కొంతమేర డౌటే ఉంది. మరి ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని కూడా తీసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే చాలా వరకు మరి బీఆర్ఎస్లో ఉండు ఒక 25 మంది ఉండు కూడా డౌట్గానే ఉంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు.
సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఓఆర్ఆర్ టెండర్పై మౌనమేలా అంటూ బండి సంజయ్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ విషయంలో అంటూ కూడా అడుగుతున్నారు. ఎందుకంత గోప్యత పాటిస్తున్నారు అసలు ఓఆర్ఆర్ విషయంలో అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. సీఎం కేసీఆర్కు బండి సంజయ్ ఒక లేఖ రాశారు. సమగ్ర విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఈ విషయంలో అంటూ కూడా ఎక్కడికక్కడ దీనిని దాటవేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు అంటూ కూడా బండి సంజయ్ సీఎం కేసీఆర్కు ఒక బహిరంగ లేఖను కూడా రాసినట్లుగా తెలుస్తుంది. ఈ విషయం అంతా కూడా బయట పెట్టాలి అంటూ కూడా ఆయన ఒక డిమాండ్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. సమగ్ర విచారణ అయితే జరిపించాలి దీనిపై అంటూ కూడా అధికారులను కూడా కోరుతున్నారు బండి సంజయ్. ఖచ్చితంగా విచారణ అనేది జరగాల్సిందే ఈ విషయంలో అంటూ కూడా ఆయన లేఖలో కూడా కొన్ని విషయాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక న్యాయం కోసం కుస్తీ పడుతున్నామంటూ 40 రోజులుగా పోరాడుతున్న రెస్లర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే ఇంకా WFA చీఫ్పై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఎంపీ అలాగే వీళ్ళని ఇలాంటి వ్యతిరేకతలు ఎదుర్కొంటున్న వాళ్ళు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న వాళ్ళని మరి అటువంటి ఎవరి వాళ్ళైతే ఇలాంటివి ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా తీసివేయాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో నుంచి తొలగించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఢిల్లీలో వేదికగా గొంతెత్తి అరుస్తున్నా కూడా పట్టని ప్రభుత్వం, అక్కడ ఢిల్లీకి వెళ్ళి కూడా మరి అక్కడ కూడా గొంతెత్తి అరుస్తున్నప్పుడు కూడా పట్టించుకొని ప్రభుత్వం ఎందుకు అవసరమా అంటూ కూడా వాళ్ళందరూ కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తూ 40 రోజులైనా కూడా న్యాయం కోసం కుస్తీ పడుతున్న ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవు అంటూ రెస్లర్లు అందరూ కూడా మరి పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఢిల్లీలోకి వెళ్ళి అరిచినా కూడా న్యాయం జరగట్లేదు అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే మరొక వార్త చూస్తే రంగంలోకి దిగిన రైతు నేత తికాయత్ అంటూ కూడా ఇచ్చారు. రైతుల పట్ల మరి ఎంత అమానుషమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలతో ఉంటున్నటువంటి ప్రభుత్వంపై ఆయన కూడా విరుచుపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రైతన్నులు ఇప్పటికే రోడ్డు ఎక్కారు, ఇంకెప్పుడు కొంటారు అంటూ ధాన్యం అంటూ ఇచ్చారు. సో మరొక వార్త అదే విధంగా చూసినట్లయితే ఇంకెప్పుడు కొంటారు అంటూ కూడా మరొక దగ్గర కూడా రైతులకు సంబంధించి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలంతా కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు, పడిగాపులు కాస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా తరుగు దోపిడీ చేస్తున్నారు, అయినప్పటికీ పర్లేదు అనుకుంటే అది కూడా ఇప్పుడు ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు. తడిసిపోయిన ధాన్యంతో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నామంటూ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా చూసినట్లయితే అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నటువంటి ధాన్యం, తడిసిన వడ్లను మిల్లర్లకు పంపించాలని చెప్పేసి, తరుగు తీయకుండా చూడాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే సో అలాగే ఇంకా రైతులకు సంబంధించి కాలబెడుతుంది వడ్లన తాలున అంటూ కూడా కొంతమంది కాలబెడుతూ ఉన్నారు. వడ్లు కాలబెడుతున్నారా, తాలు కాలబెడుతున్నారా, అసలు ఏం కాలబెడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా మరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే రైతుల పట్ల మరి కొన్ని కాలబెట్టేస్తూ ఉన్నారు. అంటే తరుగు అని చెప్పేసి అవి తడిసిపోయినని చెప్పేసి అక్కడ కొంచెం కాల్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మంత్రి కూడా స్పందించారు ఈ విషయంలో అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇంకెప్పుడు కొంటారు అసలు అనేది మాత్రం ఇక్కడ రైతుల యొక్క ఆవేదన అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో జడ్జీలను దూషిస్తే శిక్ష సబబే అంటూ కూడా సుప్రీంకోర్టు ఒక నిర్ణయంకి వచ్చినట్లుగా స్పష్టీకరణ చేసినట్లుగా తెలిసింది. సోషల్ మీడియాలో ఎవరైనా సరే జడ్జీలను దూషించినట్లు తెలిస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు అర్హులే అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అనేది మనకి ఈరోజు క్లియర్గా ఇచ్చారు. ఇక అలాగే ఆరోపణలు చేసి ముందు 1-2 సార్లు ఆలోచించాలి. జిల్లా జడ్జిపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తికి 10 రోజులు జైలు శిక్ష ఉంటుంది ఖచ్చితంగా అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించినటువంటి ధర్మాసనం అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి వస్తున్నారు, ఫంక్షన్ హాల్ ఇవ్వలేమంటూ ఇచ్చారు. నెల ముందే సింగరేణి గార్డెన్ బుక్ చేసినటువంటి వధువు తండ్రి, నెల రోజుల ముందే వధువు తండ్రి పెళ్లికి మరి ఫంక్షన్ హాల్ని
బుక్ చేసుకున్నారు. కానీ ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్ని ఇవ్వలేము అంటూ సడన్గా చెప్పడంతో మరి దిక్కుతోచని పరిస్థితులు ఆ యొక్క వధువు తండ్రి ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ముఖ్యమంత్రి వస్తే మరి ఫంక్షన్ హాల్ ఇవ్వరా? నెల ముందే బుక్ చేసిన సింగరేణి గార్డెన్ బుక్ చేసినటువంటి వధువు తండ్రి 9 రోజుల్లో వివాహం ఉంది. పెళ్లి పత్రికలు కూడా పంచడం పూర్తి చేసేసాం. ఇప్పుడు సడన్గా మరి ఇవ్వడం ఫంక్షన్ హాల్ ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు అంటూ అడుగుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి అంటూ కూడా ఫోన్ చేశారు అంటూ కూడా మరి ఫంక్షన్ హాల్ వాళ్ళు ఫోన్ చేసి ఇంకా మేము ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి మేము ఫంక్షన్ హాల్ ఇవ్వలేము, వేరే నిర్ణయాలు ఏమైనా ఉంటే తీసుకోండి, వేరే ఏమైనా ఆప్షన్ ఉంటే చూసుకోండి అంటూ చెప్తున్నారు. ఇప్పుడంతా కూడా మరి వ్యర్థమే కదా అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ అయితే మనం 8వ పేజీలో చూడొచ్చు అనేది అయితే ఇచ్చారు. మొత్తంగా అయితే బుక్ చేసుకున్న ఫంక్షన్ హాల్ని ముఖ్యమంత్రి కోసం ఇవ్వలేము అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. సో మరొక వార్తా పత్రిక మనం చూసినట్లయితే ఇంకా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి నమస్తే తెలంగాణలో మాత్రం ఏ ఒక్క వార్త కూడా లేదు. ఒక్కటే ఒక వార్త మనకి ఇచ్చారు. ఒకే ఒక్కడు అంటూ 9 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి 9 ఏళ్లలో ఏమేం చేశారు ఏంటి అనేది సీఎం కేసీఆర్ గురించి మొత్తం కూడా పేపర్ అంతా కూడా పేజ్ అంతా కూడా మొత్తం కూడా ఆయన గురించి ఇచ్చేశారు. సో మనకి ఇక్కడైతే న్యూస్ అయితే ఏమీ ఇవ్వలేదు. మెయిన్ అంటే ఇక ఏకణిబిగిన సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి తెలుగు ముఖ్యమంత్రిగా రికార్డు సాధించారు, ఒకే ఒక్కడుగా అంటూ ఇచ్చారు. నిరాఘాటంగా 9 ఏళ్ల పాటు సీఎంగా కేసీఆర్ కొనసాగారు. జూన్ 2తో మరో చరిత్ర సృష్టించబోతున్నటువంటి చంద్రశేఖరుడు అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఇక జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా దాంతోపాటు మరో ఘనత కూడా మొత్తం 24 మంది తెలుగు సీఎంలతో ఎవరికి దక్కని కీర్తి సంపాదించుకోలేరని, వారి కళ్ళ ముందే తెలంగాణ సత్తా ఉద్యమం ఏంటో వివరిస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మొత్తంగా అయితే పేపర్ మొత్తం కూడా మనకి నమస్తే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ 9 ఏళ్లలో ఆయన చేసిన పరిపాలన ఏంటి, ఆయన చేసిన అభివృద్ధి పనులు ఏంటి, ఎంత ఉన్న సీఎంలందరికంటే ఆయన యొక్క గొప్ప ఆధిక్యత ఏంటి అనే దాని గురించి మొత్తం మెన్షన్ చేశారు. సో దాని గురించి ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా మనకి 10th పేజీలో ఇచ్చారు. అవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.